ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు బోట్ నెక్ విత్ ఫ్రంట్ కట్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ లో ఒక డిజైన్ మంచి డిజైన్ న్యూగా ఏదైతే నడుస్తుందో అది పెట్టి కటింగ్ అనేది చేస్తాను. వెంటనే దీని పక్కనే నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. అయితే నేను నిన్న వీడియో పెట్టింది నేను మంచిగా నిన్నటి నుంచే స్టార్ట్ చేశానండి. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులు నేను కొంచెం ఢిల్లీ వెళ్ళాను. మా బాబుకి 10th క్లాస్ రిజల్ట్ మంచిగా వచ్చాయని చెప్పేసి మాకు మర్కజ్ అని ఒకటి ఉంటుంది, పెద్ద మసీదు. అక్కడ ప్రార్థనల కోసం ఒక 3 days అక్కడ ఉందామని ఢిల్లీ వెళ్ళామండి. ప్రయాణం అయితే మీ అందరి ప్రార్థనల వల్ల, మీ అందరి సహకారం వల్ల నేను వీడియో పెట్టగానే అందరు కూడా చాలా అభిమానంతో చాలా మమ్మల్ని అందరు కూడా జాగ్రత్త అన్నయ్య, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, రోజులు బాగలేవు అన్ని కూడా నాకు మంచిగా అనిపించిందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త చెప్పినట్టుగా అనిపించింది. ఆ యొక్క ధైర్యంతోనే నేను అంత దూరం పోయి వచ్చినా కూడా నాకు ఏదీ లేదు, చాలా హ్యాపీగా జర్నీ అయిపోయిందండి. నేనేంటి అంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది అనే ఒక గోలలో ఆ చిన్న మైండ్ సెట్తో ఎక్కాను. కానీ మీ అందరి ప్రార్థనల వల్ల నా ప్రయాణం మంచిగా సజావుగా సాగింది. వెళ్ళాను, ఆ 3 రాత్రులు అక్కడ ఉండాను, మంచిగా ప్రార్థించుకొని మళ్ళీ మా బాబుతో రిటర్న్ వచ్చాను. చాలా బాగా అనిపించింది. నేనైతే ఎక్కడికి వెళ్ళనండి. షాపు, ఇల్లు, ఇదే మసీదు, ఇదే జీవితం అండి. నాకు వేరే ఆలోచన అనేది ఉండదు, నేను పెట్టుకోను కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏంటి అంటే మనకి కావాల్సింది ఏదో మనమే దేవులాడుకోవాలి. వేరే వాళ్ళని అడిగి తీసుకునే అన్ని రోజులైతే కావు. అది పని అయినా, మంచి అయినా, చెడు అయినా, ఏదైనా కూడా. అందువల్ల నేనేం చేస్తాను అంటే నాకు ఏదైనా మనశ్శాంతి కావాలి అంటే మసీదుకి వెళ్తాను, సంతోషం కావాలంటే ఇంటికి వెళ్తాను, నాకు మంచి సంపాదన కావాలి, సంతోషంతో పాటు మనశ్శాంతి కావాలి అనుకుంటే షాప్లో ఉంటాను. ఇవి 3 కూడా నాకు షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే నాకు పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ నాకు మీరున్నారు. ప్లస్ అలాగే మా స్టాఫ్ మెంబర్స్ కూడా, మా షాప్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఒక అన్నా చెల్లెళ్ళు, అన్నాదమ్ముల అనుబంధంతో ప్రేమగా మాట్లాడుకుంటాము. ఆ కష్ట సుఖాలు అనేవి మనకు అర్థం కావు కూడా. ఉండే ఒక 12 గంటలు కూడా ఒక 2 గంటల్లాగా గడిచిపోతుంది. అలాగే బాలు, నేను ఇద్దరం కూడా ఒక దగ్గరే ఉండి అన్ని పనులు సముదాయించుకుంటూ ఉంటాం కాబట్టి టైమే అర్థం కాదనమాట. అలా నా జీవితం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తూ ఉంటాను, అది కూడా దేవుడి పని మీద. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే వెళ్తానండి. పిచ్చి వాటికి వీటికి అయితే నేను అటెండ్ కాను. ఎందుకంటే నాకు టైం ఉండదు, నేను టైం తీయలేను. అదేదో నా మనస్తత్వం అలా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. మనుషులకి ఎంత తక్కువ మనం టైం ఇస్తే అంత మర్యాద అని అనుకుంటాను నేను. పనికి ఎంత ఎక్కువగా వాల్యూ ఇస్తే అంత మర్యాద పెరుగుతుంది అని అనుకుంటాను నేను టైం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అనేది నాకు బాగా తెలుసండి. అందువల్లనే నేను దాన్ని బట్టి నేను ముందడుగు వేస్తూ ఉంటాను. దానికంటే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. 30 days క్లాసులు ఓన్లీ ఒక బ్లౌజ్ మీకు నేర్పించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు మిషన్ టచ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి సిస్టర్స్ మన దగ్గర. వాళ్ళ కోసమని నేను క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. 30 days క్లాస్ అంటే ఓన్లీ ఒక బ్లౌజు. మీరు చెస్ట్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ లేని వాళ్ళకి, బక్కగా ఉన్న వాళ్ళకి ముందు డాట్స్ ఎలా వేయాలి, వెనక డాట్స్ ఎలా వేయాలి, ఓన్లీ ఒక్క బ్లౌజే 30 రోజులు చెప్పాలనుకుంటున్నాను. ఈ 30 days మీకు బోర్ కొడుతుందా, లేకపోతే దాన్ని కుదించి 10 రోజులు చెప్పమంటారా, 30 days క్లాసులు పెట్టమంటారా, అది మీ ఇష్టం. ఈ వీడియో కింద కామెంట్ చేయాలి. మీరందరూ కూడా చూస్తాము, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము, మాకు కావాలి అన్నయ్య పని అన్నవాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక అన్నయ్య వాళ్ళు 30 days క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అందరికీ చెప్పండి. ఎందుకంటే నేను ఇక్కడ ఒక 20 మందికి నేను లైవ్ లో నేర్పుతున్నానండి. ఆ క్లాసులే మీకు స్పెషల్ గా మళ్ళీ నార్మల్ బ్లౌజ్ నేర్పించాలి అనే ఆలోచనతోనే ఈ వీడియో నేను పెడుతున్నాను. ఎందుకంటే డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటారు, పెట్టని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, టైం తీయని వాళ్ళు ఉంటారు. అదే వీడియో తీసి చక్కగా చూసి నేర్చుకునే వాళ్ళు మంచిగా టైం తీయగలుగుతారు అని చెప్పేసి ఈ 30 days క్లాసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయానికి మీరందరూ అంగీకరిస్తే నేను అమలు చేయడానికి రెడీగా ఉన్నాను. 30 days లో ఒకటే బ్లౌజ్, మీకు ఏమీ నేర్పను. ఆ ఒక్క బ్లౌజు పర్ఫెక్ట్ గా నేర్పిస్తానన్నమాట, ఇక ఏది లేకుండా. ఓకేనా? ఇక ఈ రోజు మనం పనిలోకి వెళ్దాం. కొంచెం ఎక్కువగా నేను ఒక 5 నిమిషాలు మాట్లాడానండి, తప్పుగా అనుకోవద్దు. ఏది మాట్లాడుకున్నా మన గురించే అని నేను మాట్లాడుతూ ఉంటాను. టైం అర్థం కాదండి మీతో మాట్లాడేటప్పుడు. నేను చాలా హ్యాపీగా ఉంటాను వీడియో తీసేటప్పుడు. నాకు తలనొప్పి ఉన్నా, మెడ నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా నేను వీడియో తీసినంతసేపు కూడా అవి మర్చిపోతాను. ఎందుకంటే నేను మంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేస్తున్నాను అనే మంచి ఆలోచనతో ఉంటాను. ఓకేనా? ఎంత డిస్టర్బ్ ఉన్నా కూడా నేను డిస్టర్బ్ కాను క్లాస్ చెప్పేటప్పుడు. ఇది వచ్చేసి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్. ఈ నార్మల్ బ్లౌజ్తో మనం వెనకుక్సులు పెట్టి, బోట్ నెక్ పెట్టి, ప్రిన్స్ కట్ పెట్టి, రాసి బుట్ట పెట్టి ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం. మీటర్ క్లాత్ తీసుకున్నాను, షింక్ చేసి ఐరన్ చేశాను. మనకి శారీ వచ్చేసి ఇది, శారీలో మనకి గోల్డ్ కలర్ వచ్చేసిందండి. ఇక బ్లౌజ్, ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది, అంటే నార్మల్ సైజ్ అనమాట. ఇక దీని ప్రకారం నేను కటింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను.
ఇక టకా టకా చెప్తాను చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక నడుము సైజే బోట్ నెక్కైనా కాలర్కైనా దేనికైనా మన కటింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను నేర్పించేది మీకు నడుము సైజ్ ప్రకారమే. ఇలా చేస్తేనే ఫిట్టింగ్ మనకి కరెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ అనేది, ఓకేనా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇవన్నీ కూడా క్లాసులలో వస్తాయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఒకవేళ 2000 మంది మీరు చూస్తే మాత్రం 2000 మంది కొత్త వాళ్ళకి మీరు చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి కరెక్ట్ గా పరిచయం చేయాలన్నమాట మన ఛానల్. అలా మనం పరిచయాలు చేసుకుంటే పాపం రాని వాళ్ళు కూడా చాలా మనకి ఇది అవుతారనమాట, ఓకేనా. ఇక ఇప్పుడు మనం పొడవు చూసుకున్నాము. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ తోనే ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను, ఓకేనా. మనకి బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ నెక్కులు అవి గీసుకుంటున్నాను అనమాట. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా ఈజీ ప్రాసెస్ లో మనం ఈ యొక్క కొలతలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంటుంది వీళ్ళకి మినిమం వచ్చేసి మనం చెప్పిన ప్రకారం అయితే షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 7 ఉంది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ 6, 5.5 అలా పెట్టుకోవాలి. చిన్నగా ఉన్నారు కాబట్టి వీళ్ళు, ఓకేనా. పెట్టేసిన తర్వాత ఇది ఒక 3 ఇంచెస్ పెట్టేసి ఇక లోతు వచ్చేసి మనం ఏం చేయాలంటే 4.5 ఇంచెస్ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇక దీంట్లో మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వెనక ఉక్సులు కాబట్టి మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చంక భాగం చూడాలి. ఈ చంక నేను 6 పెట్టాను, ఎందుకంటే బోట్ విత్ ఫ్రంట్స్ కట్ ఏదైనా షోల్డర్ పెరుగుతుంది కాబట్టి చంక కూడా మనం పెంచుకోవాలి, ఓకేనా. ఇక ఇప్పుడు దీంట్లో నేను యూ షేప్ పెట్టేసి ముందు కటింగ్ చేసేస్తున్నాను చూడండి. వీలైతే దీని కటింగ్ కూడా పెడతాను చూడండి. చాలా చక్కగా ఈజీ ప్రాసెస్ లో పెట్టేస్తాను. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఫ్రంట్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఖర్చుల మందం మనం ఇక్కడ పెంచుకోవాలి. నేను ఆల్రెడీ వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారండి, కప్పు కొంచెం పెంచుదాం అనుకున్నాను. ఇక వద్దు మాకు సరిపోతుంది ఇంతే పెట్టండి అని చెప్పేశారు. నేను సరేలే అని చెప్పేసి అంతే పెట్టాను. ఇక అది వాళ్ళ ఇష్టం, చెప్పే బాధ్యత మనది. ఎందుకంటే కప్పు మళ్ళీ మనకి తగ్గిపోతుంది అని తర్వాత వాళ్ళ నోట్లో నుంచి మనకి రావద్దు, ఓకేనా. అందువల్లనే నేను ముందే చెప్తాను ఏదైనా కూడా కప్పు కొంచెం పెంచుకోండి అని. ఇంకా నా హైట్కి తగ్గట్టుగా ఉందన్నయ్య అలాగే పెట్టండి అన్నారు. ఇప్పుడు అది ఫ్రంట్ అయితే కట్ చేశాను. ఇక నేను ఫ్రంట్స్ కట్ చేయకముందే బ్యాక్ పార్ట్ చేసేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఫ్రంట్స్ కట్ అనేది చేస్తాను. ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి స్ట్రైట్ గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి చూడండి. ఇలా చేసి ఈ ఎక్కువ పెట్టాను చూడండి ఫ్రంట్, అది తీసేసి మిగతాది ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఒక్కటే ఎక్కువ ఉండాలి, బ్యాక్ ఎక్కువ అవసరం లేదు. ఈ కొసలు కొద్దిగా లైట్ గా తీయండి. ఇలా తీసేసి ఇక ఇప్పుడు మనం బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మనం ఒక 3.5 4 ఇంచెస్ కిందికి ఇలా పెట్టేసి ఈ యొక్క రౌండ్ ని దీంట్లో కలిపేసుకోవాలి. ఇది కూడా యూ షేపే తీసేసుకోండి. ఇలా చూడండి, ఇలా చక్కగా వస్తుంది అనమాట. మనకి షోల్డర్ తక్కువగా ఉంటుంది, మనకి నీట్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది, ఓకేనా. ఇలా నా కటింగ్ అసలు నాకు తెలియకుండానే ఫాస్ట్ గా అయిపోతుందండి. నా మాటలతో పాటు కటింగ్ కూడా టకా అయిపోతూ ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ వీడియో రిప్లై ఇస్తాను, ఓకేనా. ఇలా కటింగ్ చేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత కాట్లు పెట్టేసి ఇక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక వాళ్ళు ఒక మోడల్ చెప్పారు, ఆ మోడల్ నేను మీకు చూపిస్తాను. చాక్లెట్ పెట్టాలన్నమాట మోడల్ కి, ఒక ఫ్లవర్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది గుర్తుందనమాట. అయితే ఇలా ఉంది ఆ మోడల్. ఇలా వచ్చేసి ఇలా ఉండి పైన వచ్చేసి ఒక 2 ఉక్సులు పెట్టేసి పైన రౌండ్ గా ఉంది. ఇక ఇలా చూడండి, కింద ఏమో స్ట్రైట్ గా ఉంది, పైన వచ్చేసి ఇలా రౌండ్ గా ఉంది అనమాట. ఇలా వాళ్ళు ఇలా పెట్టమన్నారు. ఒక్కొక్కసారి కింద రౌండ్ ఉండి పైన స్ట్రైట్ గా ఉంటుంది. ఇలా పెట్టి ఇక్కడ చాక్లెట్ ఇవ్వమన్నారు అనమాట. నాకు సరే అని చెప్పేశాను. ఇంకో కటింగ్ అనేది ఇలా చేస్తున్నాను. ఇలా ఓకేనా. ఇలా దీంట్లో కలుపుకోవాలి. మనం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక కుట్టేటప్పుడు ఇక్కడ నేను ఏం మోడల్ పెడతాను అనేది మీకు నేను చూపిస్తాను. మోడల్ వచ్చేసి ఇది అనమాట. చూడండి, పైన 2 ఉక్సులు, కింద మనకి 5 ఉక్సులు వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు ఇక మనం ఫ్రంట్స్ కట్ అనేది చేసుకుందాం, ఓకేనా. ఫ్రంట్స్ కట్ కుట్టిన తర్వాత కూడా చేయొచ్చండి. నేను స్టిచ్చింగ్ లో చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. అది ఇంకా ఈజీ ప్రాసెస్, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా అయితే మన దగ్గర పేపర్ కటింగ్స్ ఇప్పుడు మనం మొత్తం కూడా బోటిక్ షాప్ పెట్టుకునే వాళ్ళకి చాలా వీలు పడేటట్టు, ఇప్పుడు మాస్టర్స్ అని పెట్టుకుంటే మనకు డైలీ 1500 అలా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏంటంటే సీజన్లలో ఉంటారు, అని సీజన్లలో పెడుతూ ఉంటారు, చాలా మందికి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అనమాట.
ఎలా అని. అయితే మన దగ్గర అన్ని మోడల్స్, అన్ని కటింగ్స్, పేపర్ కటింగ్స్ అనేవి 10 సైజెస్, 12 సైజెస్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చక్కగా ఒక కాంబోలాగా తయారు చేసి మంచి తక్కువ రేటుకే ప్లాస్టిక్ పేపర్ మీకు తెలుసండి మేము అమ్మేది, అలా అమ్ముతున్నాము. బోటిక్ షాపు పెట్టాలి అనే వాళ్ళకి కటింగ్ మాస్టర్ ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని సైజులు మన దగ్గర దొరుకుతాయి. మీరు ఒక్క నెల ఒక మాస్టర్కి పెట్టే ఒక 50,000 మనకు ఖర్చు పెట్టారనుకోండి, జీవితాంతం మీరు బోటిక్ షాప్ నడుపుకోవచ్చు. మీ చేతులతోనే మీరు కట్ చేసి పర్ఫెక్ట్ టైలర్ కావచ్చు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే చాలు, మీరే కటింగ్ మాస్టరింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తు పెట్టేసుకొని, తర్వాత ఇక్కడ గుర్తు పెట్టేసి, తర్వాతకి ఇక్కడికి గుర్తు ఇలా గుర్తులు పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బుట్ట పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇవి వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ కదా, బుట్టకు ఒక 3 ఇంచులు కలిపేసుకొని ఇలా మనం గీత గీసి ఇలా గీసేసుకుంటే మళ్ళీ మనం కరెక్ట్గా ఇలా చూడండి, ఈ 3 గీతలు వచ్చేసాయి కదా, ఇలా చేతి పని గీతలు. ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఖర్చు అనమాట. హ్యాండ్ అనేది మనకి బుట్ట కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా మనం చేసుకోవాలి. తర్వాతకి ఈ ఖర్చును కూడా మనం తీసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనం గుర్తులు పెట్టేసుకొని దీంట్లో కూడా బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి మనం, ఎందుకంటే చేతులు పైన బొట్టు ఉంటుంది కానీ చంక దగ్గర ముడత లేకుండా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇక ఒరిజినల్ అనేది కటింగ్ చేసుకోవాలి. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ వస్తుందండి. నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకుంటూ మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక మీరు ఎవరెవరు క్లాసులకు అటెండ్ కావాలనుకుంటున్నారో 30 డేస్ క్లాసులకి చక్కగా అందరు కూడా నా హాజరు పెట్టాలి. హాజరు పెట్టాలంటే నేను రెడీగా ఉన్నానన్నయ్య, ఫలానా ఊరు నుంచి చూస్తున్నానని మీరు చూసింది కాక మీరు ఒక్కొక్క 2-3 మన ఛానల్ని పరిచయం చేస్తే ఈ 30 డేస్ మీకు క్లుప్తంగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేటట్టుగా రోజు కొంచెం క్లాస్ అయితే పెద్దగా ఉంటుంది. మీకు 1కి 4 సార్లు సంధాయించుకుంటూ క్లాస్ని నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీకు కటింగ్ పరంగా, స్టిచ్చింగ్ పరంగా ప్రతి విధంగా కూడా మన ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, డబ్బు పెడతామన్న వాళ్ళకి, డబ్బు లేదు అన్న వాళ్ళకి అన్ని విధాలుగా మన ఛానల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని బోటిక్ షాప్ ఎలా నడపాలనే టిప్స్తో సహా మన దగ్గర క్లాసులు ఉన్నాయి, కటింగ్లు ఉన్నాయి, మనకి మోటివేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. ఇక మీరు ఒక 20 రకాల బ్లౌజ్ మీరు సొంతంగా కట్ చేసి కుట్టాలి అనుకుంటే 4,000 నేను కోర్స్ పెట్టాను. పాషా టైలర్ యాప్ ఎక్కించుకోండి, ఒక 4,000 కట్టండి. చక్కగా మీరు దాంట్లో చూడండి, ఒక 20 రకాల బ్లౌజులు ఉంటాయి. ఆ 20 రకాలు ఏవైతే మీకు కటింగ్లు కావాలనుకుంటున్నారో మన దగ్గర దొరుకుతాయి. అవే మీరు తీసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కస్టమర్లని అలవాటు చేసుకోండి, చక్కగా కుట్టుకోండి. నెలకి ఒక 30,000 నుంచి 50,000 దాకా ఈజీగా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇక ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఒరిజినల్ ఇవన్నీ కూడా మన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇక నేను స్టిచ్చింగ్ వీడియో నేను పెడతాను. చక్కగా మీరు చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు ఫాలో అవుతుండండి. పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడుగుతూ ఉండండి.